నువ్వు ఎవరైనా లవ్ చేసావా? లవ్వా? నేనా? అంత సీన్ లేదు. పెళ్ళయ్యాక అన్నీ నా హస్బెండ్తోనే. అంటే అంటే అన్నీ నీతోనే. అంటే నీ ఫస్ట్ లవ్ నేనేనా? లాస్ట్లో కూడా నువ్వే. బట్టలు వేసుకుంటూ బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నావంటే పని అయిపోయినట్టే. సరే, ఎలాగో బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో. మేమిద్దరం బట్టలు ఎప్పుకొని మాట్లాడుకోవాలి. అమ్మాయి చాలా మంచిదిరా, మంచి ఫ్యామిలీ కూడా, నీకు పర్ఫెక్ట్ జోడి. ఎంగిలి ఎంగిలి తాగడం కష్టమే కదా. బట్టలు ఇప్పేశావు, క్యారెక్టర్ వదిలేశావు, మోసం చేశావు, నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంకోటి పక్కలో పడుకున్నావు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ గులాబ్ పువ్వు అంత అందంగా ఉండేదానివే. ఇప్పుడు ఈ కాడ చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? ఛా, అసహ్యం వేస్తుంది. నిన్ను చూస్తుంటే కూడా అంతే అసహ్యం వేస్తుంది. అర్జున్, ఇంకొకటి వస్తాడేమో, బట్టలు వేసుకోకు. అంటే నీ ఫస్ట్ లవ్ నేనేనా? లాస్ట్లో కూడా నువ్వే. అర్జున్, ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసావురా. సరే నాన్న, మీరు గాయత్రికి ఏం చెప్పకండి, నేను వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను. అమ్మాయి చాలా మంచిదిరా, మంచి ఫ్యామిలీ కూడా, నీకు పర్ఫెక్ట్ జోడి. అదేంట్రా జ్యూస్ తాగుతున్నావు? నీకోసం కింద మందు కల్పించాను కదా. మందే ఎందుకు తాగలరా? ఇప్పుడు నువ్వు చేసిన వర్కౌట్స్కి ఒళ్ళనొప్పులు తగ్గాలంటే చొక్క పడాల్సిందే. నా మాటని కిందకెళ్ళి చొక్కేసే వెళ్ళు. ఆ పెయిన్ పోకూడదనే కదరా ఇదంతా చేసింది. అర్థం కాలే. ఇక్కడ నాకు పెయిన్ ఉంది, అది నా మైండ్కి తెలియట్లేదు. మైండ్కి పెయిన్ తెలియాలంటే బాడీని పెయిన్లో పెట్టాలి. ఇప్పుడు నా మైండ్కి ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఇక్కడున్న పెయిన్ ఈక్వల్ అయిపోయింది. ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, గుర్తుండాలి కూడా. అంటే నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది, కానీ సిచ్యువేషన్ అర్థం కాలేదు. ఏమైంది? అమ్మని అమ్మ, ఎంత పెద్ద అబ్బేసిందిరా అది. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలందరూ ఇలానే ఉన్నారా. నువ్వేం పట్టించుకోకు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రేపటి నుంచి నువ్వే చూస్తావుగా.
అరే అర్జున్, రేయ్ ఏం చేస్తాడు వీడు? ఈ లుక్ చేంజ్ ఏంటి మాయా? ఆ దేశం దెబ్బకి ఏ దేవదాసులు అయిపోతావు అనుకున్నాను, ఇలా మన్మధుడు అవుతావు అనుకోలేదు. అది అలా చేయడం వల్లే కదరా నాకేం కావాలో క్లారిటీ వచ్చింది. ఈసారి ఏదేమైనా సరే నాకు కావాల్సిన దొరికే వరకు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇంతకీ నీకేం కావాలి? చూస్తావుగా నువ్వే ముందు ముందు. వస్తా. సో చెప్పండి, మీరేం చేస్తుంటారు? ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. హో నైస్. హౌ మచ్ యూ ఎర్న్ పర్ మంత్? అటు ఇటుగా 1 lakh వస్తుంది. ఎనీ సేవింగ్స్? 20 lakhs వరకు సేవింగ్స్ ఉన్నాయి. ఒక ఓన్ ఫ్లాట్, మొన్ననే కంపెనీలో షేర్స్ కూడా కొన్నాను. మీరు టిండర్ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందామని. ఓ, మరి నేను నచ్చానా? వాట్? బేసిక్గా నేను కూడా అంతే. ఎవరైనా అబ్బాయి దొరికితే మీలా లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చిన పార్ట్నర్ దొరికితే పెళ్లి చేసుకుందామని టింటర్లోకి వచ్చారనమాట. మ్మ్. అంటే నాకు కాబోయే హస్బెండ్లా మీరు చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయకూడదు అని మీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అంత పెద్ద లిస్ట్ అయితే లేదు కానీ ఒకటైతే ఉంది. ఏంటది? ఆర్ యు వర్జిన్? వాట్? యూ సెన్స్లెస్ బ్రూట్. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఒక ఆడపిల్లతో మాట్లాడేది ఇలానేనా? చదువుకున్నాడువేగా, ఎలా మాట్లాడాలో తెలీదా? ఇడియట్. ఒక్క నిమిషం, కాసేపు కూర్చుంటారా? ఇప్పటిదాకా నీతో మాట్లాడిందే ఎక్కువ. ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడానని మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఏం తప్పుగా మాట్లాడావా? ఒక అమ్మాయిని ఆర్ యు అర్జున్ అని అడగడం తప్పు కదా? ఒక మంచి జాబ్, సెక్యూర్డ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓన్ ఫ్లాట్, లగ్జరీ లైఫ్ స్టైల్ అని మీ పార్ట్నర్ గురించి ఎలాగైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అలాగే నా పార్ట్నర్ వర్జిన్ అయి ఉండాలని నాకు రిక్వైర్మెంట్ ఉంది. అందులో తప్పేముంది? మీరు ఎలాగైతే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో మీ రిక్వైర్మెంట్స్ చెప్పారో అలాగే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో నా రిక్వైర్మెంట్స్ నేను చెప్పాను. నువ్వు వర్జిన్ అయితే ఎస్ అని చెప్పు, కాదంటే నో అని చెప్పు. ఎందుకు హైపర్ అవుతున్నావు? వచ్చినా కాదా అని అడిగావా? అంటే మార్నింగ్ నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా వెతుకుతా అన్నది ఒక వర్జిన్ అమ్మాయి కోసమా? అవును. ఒరే నీకు అసలు బుర్ర ఉందా? ఎవరైనా ఒక అమ్మాయిని అలా అడుగుతారా? ఒక అమ్మాయి ఓపెన్గా ఏదైనా అడగచ్చు, అదే అబ్బాయి అడగకూడదా? అడగకూడదు అంతే. అదే ఎందుకు అడగకూడదు? ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కాబట్టి. అమ్మాయి పెళ్ళికి ముందు నీ శాలరీ ఎంత, నీకు పాస్ట్లో ఎంతమంది ఎక్స్లు ఉన్నారు, నీకు సొంత ఇల్లు ఉందా, అప్పులు ఉన్నాయా అని ఇలాంటి క్వశ్చన్లు ఎన్నైనా అడగచ్చు. అదే పెళ్ళికి ముందు ఒక అబ్బాయి ఆర్ యు వర్జిన్ అని అడిగితే క్రైమ్. ఎవడు పెట్టారా ఈ రూల్స్ అన్ని? ఎవడో కూడా పెట్టాడు, మనం ఫాలో అవ్వాలంతే. అరే ఈ రోజుల్లో వర్జిన్ అమ్మాయి దొరకడం కష్టం రా. ఎందుకు కష్టం? అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? సిచ్యువేషన్షిప్ అని, ఫ్లింగ్ అని, బెంచింగ్ అని, నా బొంగ్ అని, నా బోసానం అని స్వేచ్ఛ కోసం ఎప్పుడు వదిలేశారు శీలానే. నువ్వు ఏకంగా వచ్చిన అమ్మాయి కావాలంటున్నావు. నువ్వు ఇదే పట్టు కూర్చున్నావు అనుకో, ఇక జీవితంలో పెళ్ళి అవుతురా నీకు.
అందరూ కాదు, కొందరు మాత్రమే అలా ఉన్నారు. అందులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అది మర్చిపోకు నువ్వు. అమ్మాయిలు అలా ఉన్నారు కాబట్టి అబ్బాయిలు ఎలా తయారయ్యారు? తప్పేంటి? ఇది నా రియాలిటీ. అమ్మాయిలు అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం అని అబ్బాయిలు అంటారు. అబ్బాయిలు అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నామని అమ్మాయిలు అంటారు. ఏది రైట్, ఏది రాంగ్ అదంతా కాదురా. ఏది ఏమైనా నాకు వర్జిన్ అమ్మాయే కావాలి. ఇది ఫిక్స్. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుని సావు. రేయ్, నువ్వు ఈ స్టాండ్ మీద ఉంటే జీవితంలో నీకే అమ్మాయి దొరకదు. ఇది ఫిక్స్. ఇందాక ఇటే కదా వచ్చాను, ఏమీ అర్థం కావడం లేదే. ఇటా అటా. ఏమేం తాతగారు టెన్షన్ పడుతున్నారు? నా వైఫ్ కనపడడం లేదమ్మా, తప్పిపోయింది. అవునా? మీరు టెన్షన్ పడకండి, మనం వెతుకుదాం. సరేనమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడినా? కాళ్ళు చేతులు ఆడలేదు. వెళ్ళాడబ్బా. బామా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మా చంటాడు కనిపించట్లేదు బాబు. చెంటోడా? ఆ. చెంటోడంటే ఇంత ఆ, ఈ చంటాడు కాదు బాబు, మా ఆయన మంచినీళ్ళు తెస్తానని వెళ్ళాడు. గంట అయింది, ఇంతవరకు రాలేదు బాబు. ఎక్కడున్నాడో ఏంటో. సరే టెన్షన్ పడకు, మనం వెతుకుదాం కదా. ఆ, అమ్మయ్యా, దేవుళ్ళలాగొచ్చా బాబు. రారా, వెళ్దాంరా. ఆవిడ కాదమ్మా. బామా, ఆయనేమో చూడు. ఆహా, కాదు బాబు, కాదా? కాదు. పోనీ ఆవిడ? కాదమ్మా. పోనీ ఆయన? ఆహా, ఆయన కూడా కాదు. కాదా? సరే పదండి. సరే కంగారు పడకు, ముందుకు వెళ్దాం రా. సరే పద బాబు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఈవిడ? తాతగారు, ఆ ఎర్రచీర ఆవిడ? ఆవిడ కాదమ్మా. బామా, ఆ, కష్టమే, ఎక్కడ కనిపించట్లేదు. ఎలా బాబు? మీరిద్దరు కలిసే వచ్చారా? ఆ, అయితే ఇద్దరు కలిసే వెళ్ళాలి. సరే ఎక్కడున్నాడు చూద్దాం. దేవుడా? ఎక్కడికి వెళ్ళిపోయారండి? మంచినీళ్ళు తీసుకొస్తానని. మంచినీళ్ళ కోసమనే వెళ్ళానే, దారి మర్చిపోయాను. మీకేమైందోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేను కూడా ఎంత బాధపడ్డానో తెలుసా. గుండె చూడు ఎలా కొట్టుకుంటుందో. ఉమ్, తాతగారికి బామ్మగారంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును, చాలా క్లియర్గా కనిపిస్తుంది. పెళ్లిలో తను చేయి పట్టుకొని చచ్చే వరకు తోడుంటానని మాట ఇచ్చానమ్మా. ఆ మాట ఎక్కడ తప్పిపోతానో అని భయం వేసిందమ్మా. సో క్యూట్. బామ్మగారు, ఉమ్, నాకు మీలాంటి భార్య రావాలని ఆశీర్వదించండి. తప్పకుండా వస్తుంది బాబు. ఉమ్. బామ్మని జాగ్రత్తగా చూసుకోండి తాతగారు, మళ్ళీ తప్పిపోకండి. నా గుండెల్లో పెట్టి చూసుకుంటానమ్మా. సరే, మేము ఉంటాం. అబ్బో, ఏంటి రోయ్ గట్టిగా రెడీ అవుతున్నావు? ఎక్కడికి? అమ్మాయిని కలవడానికి. మళ్ళీ టెండరా? మ్యాట్రిమోనీరా. సరిపోయింది. ఒరే, ఈ డేటింగ్ యాప్లో మ్యారేజ్ యాప్లో నీ గురించే కనిపెట్టినట్టున్నారా?
అయినా నువ్వు ఎంతమంది అమ్మాయిలు కలిసినా రిజెక్షన్ తప్ప యాక్సెప్టెన్స్ ఉండదు. ఎందుకురా అంత గట్టి నమ్మకం నీకు? నీ రిక్వైర్మెంటే నా నమ్మకం. మావా, ఉమ్, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వర్జినే ఉండాలా లేదా? నాకంత ఆశ లేదురా. వర్జిన్ కాకపోయినా పర్లేదు, నా దగ్గరికి వచ్చాక మంచిగా ఉంటే చాలు. ఎందుకు వర్జిన్ వద్దు నీకు? ఎందుకంటే నేను నీలా వర్జిన్ కాదు కదా, సో అందుకు. కరెక్ట్. నువ్వు వర్జిన్ కాదు కాబట్టి నీకొచ్చే పార్ట్నర్ కూడా వర్జిన్ కాకపోయినా పర్లేదు. హ్మ్. మరి నేను రే 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 తెలుసు, ఇక ఆపు, బయలుదేరు. నొక్కుకోరా. సో అర్జున్, మీరు నాకు నచ్చారు. యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. బట్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా? వాట్ డూ యూ మీన్? ఐ మీన్ యూ మీన్? అది పర్లేదు చెప్పండి. ఆర్ యు వర్జిన్? వాట్ ద ఆర్ యూ ఇన్సేన్? నో వండర్ వై ఆర్ యూ సింగిల్. ఇలా నేను అమ్మాయితో మాట్లాడేది? ఇలా అయితే నిన్ను ఏ అమ్మాయి పెళ్లి కాదు కదా, కనీసం లవ్ కూడా చేయదు. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్? యు నో వాట్ యు సెడ్. మళ్ళీ నటించకు. లైఫ్ లాంగ్ కలిసి బతకాలనుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలిగా. తెలుసుకోవాలంటే వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు, అండ్ వాళ్ళ కంఫర్ట్స్ డిస్కంఫర్ట్స్ ఇవి అడిగి తెలుసుకోవాలి, అంతేకాని వాళ్ళు వర్జినా కాదా అని కాదు. అయినా లైఫ్లో ఒక్కసారి ఫిజికల్గా కలిస్తే పోయే వర్జినిటీని చూసి లైఫ్ షేర్ చేసుకోవడం కాదు, మనసు చూడాలి. అవునా? మరి మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి జాబ్, ఫ్యామిలీ, ఆస్తి ఇవి కాకుండా ఆడి మనసును చూసి కదా పెళ్లి చేసుకోవాలి. అదెందుకు చూడట్లేదు మీరు? ఒక హాఫ్ వేసానంటే ఇలాంటి సూక్తులు 100 చెప్తా. నేను చెప్పింది అర్థమైందా? స్టూపిడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రెండో అమ్మాయి కదా, ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మార్నింగ్ పార్క్లో ఓల్డ్ కపుల్. ఓ యా, మీరేంటి ఇక్కడ? కాఫీ తాగడానికి వచ్చా. హో ఓకే. అవును, ఆ అమ్మాయి ఎందుకు మీ మీద వాటర్ పోసింది? చూసేసిందా? తను మీ గర్ల్ ఫ్రెండా? కాదండి, ఫస్ట్ టైం కలుస్తున్నా. పెళ్లి చూపులా? అలాంటిదే లేండి. మరి ఎందుకు వాటర్ పోసింది? క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చెప్పడం ఇష్టం లేదనుకుంటా, అందుకే వాటర్ పోస్తుంది. ఒక్క క్వశ్చన్కే అంత సీన్ చేసిందా? ఇంతకీ ఏమడిగారు? అది వద్దులేండి, ఆ క్వశ్చన్ అడిగితే మీకు కూడా నచ్చకపోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా లేవు మీ ఫేస్ పైన పోయడానికి. పర్లేదు చెప్పండి. ఆర్ యూ వర్జిన్ మ్? అని అడిగా. చూసారా మీకు కూడా కోపం వస్తుంది. నిన్ను షాక్ అయింది మీరు అడిగిన క్వశ్చన్కి కాదు, మరి మీ గట్స్కి. ప్రతి అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ వర్జినా కాదా అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ సొసైటీకి భయపడో లేదా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారనో భయంతో బయటికి చెప్పరు. అలాంటిది మీరు ఫస్ట్ మీట్లోనే అలా అడిగేసరికి షాక్ అయ్యాను. ఫస్ట్ టైం అండి నా డిసిషన్ని జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం. మీరే చెప్పండి, నేను ఒక వర్జిన్ని, నాకు కాబోయే అమ్మాయి కూడా వర్జిన్ కావాలనుకోవడం తప్ప? తప్పే కాదు, ఎందుకంటే అది మీ చాయిస్. కానీ వాళ్ళు చెప్పడం చెప్పకపోవడం కూడా వాళ్ళ చాయిస్. అవునండి, ఐ అగ్రీ. క్వశ్చన్ అడిగినప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదంటే సరిపోద్ది కదా, దానికి నన్ను నా క్యారెక్టర్ని జడ్జ్ చేయడం ఎందుకు? జడ్జ్ చేయడం ఏముంది, నోరున్న ప్రతి ఒక్కరు కూడా ఈజీగా జడ్జ్ చేస్తారు.
హలో వస్తున్నా 15 minutes. ఓకే మిస్టర్ అర్జున్. ఓకే మిస్టర్ అర్జున్, హోప్ యూ ఫైండ్ యువర్ వర్జిన్ పార్ట్నర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ మిస్ అంజలి. మిస్టర్ అర్జున్, ఇట్స్ నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ. కత్తిలా ఉన్నావు, వస్తావా? వస్తా. ఏంటి అడగగానే ఒప్పేసుకుంది? రేట్ ఎంత? రేటా? ఎక్కడ ఆకుండా స్ట్రైట్గా మీ ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ చెల్లి కానీ ఉంటారు కదా, వాళ్ళు నాలాగే ఇలా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు నీలాంటోడు ఎవ్వడో ఒకడు రేట్ అడుగుంటాడు. వాళ్ళు ఒక రేట్ చెప్పుంటారుగా, అదే రేట్ నాకు ఇచ్చేయి. వస్తా. సారీ సిస్టర్. బామ్మ. చాలా చక్కగా సమాధానం చెప్పావమ్మా వాడికి. ఈ రోజుల్లో అమ్మాయిల్ని కామెంట్ చేయడం కామన్ అయిపోయింది వ్యర్థవాళ్ళకి. కామన్ కాదు బామ్మ, కామం. నిన్ను చూస్తుంటే నేను నీ వయసులో ఉన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయమ్మా నాకు. అవునా? నువ్వు కాబట్టి వాడికి మాటలతో చెప్పావు, అదే నేనైతేనా లాగి పెట్టి ఒక్కటి కొట్టేదాన్ని. అంటే ఈ మేల్ డామినేషన్ అప్పట్లోనే ఉందమ్మా, కాకపోతే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైంది అంతే. ఈ మగాళ్ళంతా ఇంతే. కాదమ్మా, నేను కూడా ముందు అలాగే అనుకునేదాన్ని. కానీ మా చంటాన్ని చూశాక ఆడవాళ్ళని బాధ పెట్టే మగవాళ్లే కాదు, బాగా ప్రేమించే మగవాళ్ళు కూడా ఉంటారు అని అర్థమైంది. మేల్ సపోర్టరా మీరు? ఆహా. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి. మా నాన్న, మా అన్న, ఆ తర్వాత మా ఆయన. చూడమ్మా, ప్రతి ఆడపిల్లకి పక్కన సపోర్ట్ చేసే వ్యక్తి, బలంగా నిలబడే వాళ్ళు ఒకరు ఉండాలమ్మా. ఉంటారు కూడా. నిజమే, ఈరోజు మీ వల్ల నా థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. గుడ్ గుడ్ గుడ్. అవును, ఇంతకీ చంటోడేంటి? అదా, మా ఆయన పేరు చంటి బాబమ్మ. నేను ముద్దుగా చంటోడు అని పిలుచుకుంటాను. How cute. ఇంతకీ మీ చంటోడెక్కడా? ఆయన పని ఉందని బ్యాంకుకి వెళ్ళారమ్మా. నాకేమో బీపీ టాబ్లెట్లు అయిపోయాయి, తెచ్చుకుందాం అని వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని డాక్టర్ కూడా చూపించుకుందాం అనుకున్నాను. కానీ ఆ హాస్పిటల్ వాళ్ళేమో అపాయింట్మెంట్ కావాలి అంటున్నారు. ఓ అవునా? నాతో రండి, నేను తీసుకెళ్తా. అంటే ఆ హాస్పిటల్ వాళ్ళు నీకు తెలుసా అమ్మా? నేను అదే హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేస్తున్నాను. అవునా? అమ్మా, మంచిగా అయిందైతే. సరే పద. సరే, పదండి. వీడేనా బేబీ? వీడే బేబీ. ఏరా, మా గర్ల్ ఫ్రెండ్ జడ్జ్ చేస్తున్నావంట? ఇది నీ గర్ల్ ఫ్రెండా? అవును, లాస్ట్ 4 years గా రిలేషన్షిప్ లో ఉన్నాం. ఇది నాతో డేట్కి వచ్చిందన్న విషయం నీకు తెలుసా? తెలుసు. మొత్తం తెలుసు. బ్రో 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 మీరిద్దరు 4 years నుంచి రిలేషన్లో ఉన్నారు. అవును. ఇది నాతో డేట్కి వచ్చిందన్న విషయం నీకు తెలుసు. తెలుసు. నేనేదో అన్నానని నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? అవును. ఒరే బాబు, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరగడం ఏందిరా? తను నేను రిలేషన్లో ఉన్నాం, కానీ పెళ్లి కోసం ఒకటి కావాలి కదా, అందుకే తను నీకు ఓకే చెప్పింది. నీకు అదేదో నువ్వే సెటిల్ అయి పెళ్లి చేసుకోరా. సెటిల్ అవ్వడమా? సెటిల్ అవ్వాలంటే టైం మొత్తం దానికే ఇవ్వాలి కదా. మరి నా బేబీకి టైం ఎవడు ఇస్తాడు? అందుకే నా బేబీ కోసం నా కెరీర్నే త్యాగం చేసిన. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ప్రేమ ఒకటితో, పెళ్ళి ఒకటితో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ కాన్సెప్ట్ పెళ్లి తర్వాత కూడా ప్రేమ నాతోనే. కలికాలం అంటే ఏమో అనుకున్నాను రా. నిజమే. వాడితో మాట్లాంటి బేబీ. నన్ను తగిలించు. నీ అబ్బా. కుట్టు కుట్టు, కన్ను మీద కుట్టు బేబీ, కుట్టు. ఇప్పటివరకు నన్ను కొట్టావు కదా, ఇది మొహం చూపి, మొహం చూపి.
అమ్మా బేబీ నువ్వు కొట్టించుకొని వచ్చి ఏరా జెన్సీ బాయ్ ఫ్రెండ్ పాస్ అయిపోయిందా? బ్రో ప్లీజ్ బ్రో ఇంకొదిలే బ్రో. నాన్ వర్జిన్ గాడి నీకే అంతుంటే వర్జిన్ గాడిని నాకెంత ఉండాలరా? సిగరెట్ ఏది? అసలే రేట్లు పెరిగిపోయారా? ఆ, అర్జున్ ఏమైంది? దీనమ్మ కన్ను మీద కొట్టాడేం కనిపించట్లే. ఎవరు? నేను అంజలిని. ఓ అంజలి గారు మీరా? ఏమైంది ఇక్కడ? సారీ 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 సారీ. ఏమైంది? బ్లడ్ ఏంటి? చిన్న గొడవైంది. అయ్యో సరే ఇలా రా. అబ్బా గట్టి కొట్టేశాడు బాబోయ్. విజన్ అంతా బ్లర్ అయిపోయింది, ఏం కనిపించి సావట్లా. మెల్లగా వెయిట్. మెల్లగా. అరే ఆగు. ఏంటండి ఇది? డోరేమోన్ మ్యాజిక్ బ్యాగ్ లాగా మొత్తం దీంట్లోనే ఉన్నాయి. ఆమె నర్స్. ఓ నర్సా? మీ నర్సులకి అసలు మనసే ఉండదండి. నొప్పి వస్తుందన్నా కానీ బలవంతంగా చేస్తారు. అవునండి, ఇప్పుడు నా బ్లడ్ ఉంది కదా, ఇదే గ్రూపు, ఏ పాజిటివా ఓ పాజిటివా? కెన్ యూ ప్లీజ్ షట్ అప్ ఫర్ ఎ వైల్? దెబ్బ అదే, నొప్పి లేదా? అవును, మీ బైక్ ఎక్కడా? నా బైక్ అక్కడే వదిలేసి వచ్చా. అవునా, సరే పదండి, మీ బైక్ దగ్గర డ్రాప్ చేస్తా. ముందు నన్ను లేపండి, తర్వాత అక్కడి వరకు వెళ్దాం. సరే ఆ చెయ్యివ్వు. ఈ సిచ్యువేషన్లో నువ్వు బైక్ డ్రైవ్ చేయగలవా? హ్యాపీగా. అవును, మీరెక్కడికి వెళ్ళాలి? మాదాపూర్. నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను పదండి. ఇట్స్ ఓకే, ఐ క్యాన్. నాకు ఇంత హెల్ప్ చేశారు, ఆ మాత్రం డ్రాప్ చేయలేనా? పదండి. మిమ్మల్ని సేఫ్గా డ్రాప్ చేసే బాధ్యత నాది. ఓకే. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అవును, మీరు వెతుకుతున్న వర్జిన్ అమ్మాయి దొరికిందా? దాని గురించి అండి గొడవ అంతా. అవునా, ఏమైంది? ఏమైందండి, ఏం చెప్పాలి? నాన్ వర్జిన్ గాడి నీకే అంతుంటే వర్జిన్ గాడిని నాకెంత ఉండాలరా? మొత్తానికి పెద్ద ఫైటే చేశారుగా. మరి వర్జిన్ అమ్మాయి కావాలంటే ఆ మాత్రం చేయాలి కదా. ఏంటిది? పెయిన్ కిల్లర్. ఆల్రెడీ వేసుకున్నానుగా. ఇవి రేపు మార్నింగ్కి. మొత్తం ఎంత అయింది? జస్ట్ 9,990 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. సడన్ గా పెళ్ళొద్దు అంటున్నావు, ఏమైంది? నాన్న, ఆ అమ్మాయికి నాకు సెట్ అవ్వదు, వదిలే. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసి ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారా?
ఎవరేమనుకుంటే మనకెందుకు నాన్న? అది కాదురా అర్జున్, కొన్ని రోజులు నన్ను వదిలే. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేనే చెప్తాను. చెప్తే వినవు కదా. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటా. అర్జున్, నా మాట ఒకసారి వినరా. బాయ్ నాన్న. హాయ్ నర్స్ పాపా, ఏం చేస్తున్నావు? కొలెస్ట్రాల్ లెవెల్ బాడీలో హై ఉంది, సో జిమ్లో జాయిన్ అవుతున్నాను. నీకేమన్నా పిచ్చా? నీ కొలెస్ట్రాల్ ఏంటే? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగానే ఉంటావుగా. ఇట్స్ నాట్ అబౌట్ బాడీ అపియరెన్స్, ఇట్స్ అబౌట్ బాడీ కండిషన్. హెల్దీగా ఉండాలి కదా. చెప్తే వినవుగా, నీ ఇష్టం. సరే, ఐ విల్ కాల్ యూ. సరే అయితే, ఓకే, బాయ్. బాయ్. చెప్పండి మేడం. జిమ్లో జాయిన్ అవ్వాలి. మన దగ్గర మంత్లీ ప్యాకేజ్, హాఫ్ ఇయర్లీ ప్యాకేజ్, ఇయర్లీ ప్యాకేజెస్ ఉన్నాయి మేడం. వాట్ వుడ్ యూ లైక్ టు చూస్? మంత్లీ ట్రై చేస్తాను ఫస్ట్. ఒకవేళ సెట్ అయితే దెన్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. కార్డియో ట్రైనింగ్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్? ఐ గెస్ కార్డియో ఇస్ గుడ్. ఓకే మేడం, పేమెంట్ చేస్తే ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. యా. ఓకే మేడం. అర్జున్, హే అర్జున్. అంజలి, నువ్వేంటి ఇక్కడ? మీ అబ్బాయిలే బాడీ మెయింటైన్ చేస్తారా? అమ్మాయిలు చేయకూడదా? వాట్ ఐ మెంట్ ఈస్, అంటే నేను 1 year నుంచి వర్కౌట్ చేస్తున్నాను ఇక్కడే. నేను ఎప్పుడు చూడలా. అసలు వస్తేనే కదా కనిపించడానికి. ఈరోజే జాయిన్ అయ్యా. ఓ, వెల్కమ్ టు ది రూట్స్ జిమ్. వామ్మో, ఏంటిది ఇంత వెయిట్ ఉంది? అందుకే మిమ్మల్ని అమ్మాయిలు అనేది, మమ్మల్ని అబ్బాయిలు అనేది. హా? ఏంటి కౌంటరా? జస్ట్ జోకింగ్. అంజలి, కమ్ హియర్. పిలుస్తున్నాడుగా, వెళ్ళు. ఆ కోచ్ కొంచెం అన్కంఫర్టబుల్. కొంచెమా లేకపోతే మొత్తమా? చెప్పాలంటే మొత్తం. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏంటది? నన్ను నువ్వు ట్రైన్ చేస్తావా? నీకు నేర్పిస్తూ కూర్చుంటే నేను ఎప్పుడు వర్కౌట్ చేయాలి? లేకపోతే ఒక పని చేద్దాం, మీతో పాటు వర్కౌట్ చేస్తా. నాకు కొంచెం గైడెన్స్ ఇస్తే చాలు, మిగతాది నేను హ్యాండిల్ చేసుకుంటా. వాడితో అన్కంఫర్టబుల్ అన్నావు, మరి నా మీద నమ్మకం ఉందా? చాలా ఉంది, ఎందుకంటే నువ్వు వర్జిన్వి కాబట్టి. జోక్ చేసాలే. ఇప్పుడేంటి, నేర్పిస్తావా నేర్పించవా? ఏంటి బెదిరిస్తున్నావా? నేర్పించానంటే? నువ్వు వెతుకుతున్న వర్జిన్ అమ్మాయి ఈ జన్మలో దొరకదు. వద్దామా తల్లి, నీకు ట్రైనింగే కదా కావాలి, నేను ఇస్తా. పద. అంజలి బ్రో, ఐ విల్ టేక్ కేర్. మొదలు పెడదామా? ఏంటి ఈ మెయింటెనెన్స్ అంతా వర్జిన్ అమ్మాయి కోసమేనా? ప్రతిదీ దానికోసమే ఉండదు. నువ్వు పద, నీ చేత హెవీ వర్కౌట్ చేస్తా. పద. నో 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 అర్జున్, నువ్వు ఆగు. ప్లీజ్ వద్దు.
నేను చెప్పినట్టే నీకు వర్కౌట్ చేయించి నా వర్కౌట్ దొబ్బింది. 1 సెకండ్. హలో, వీడేంటి ఫోన్ అని చెప్పి ఇంకా రావట్లేదు. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. మళ్ళీ వర్కౌట్ చేస్తుందా? లేదే. నేను వెళ్ళిపోయాను అనుకుని వెళ్ళిపోయిందేమో. సరే, ఇంతకీ ఎవర్రా అమ్మాయి? నీకెలా పరిచయం అయింది? అది ఫస్ట్ టైం అండి నా డిసిషన్ని జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం. కానీ వాళ్ళు చెప్పడం చెప్పకపోవడం కూడా వాళ్ళ చాయిస్. అవునండి, ఐ అగ్రీ. ఒక అబ్బాయిగా నీ పాయింట్ నేనే అపోజ్ చేస్తుంటే, ఒక అమ్మాయి ఉండి నేను సపోర్ట్ చేస్తుందంటే, ఒకటి ఆ అమ్మాయి పిచ్చిదై ఉండాలి, 2 నువ్వు నాకు సొల్లైనా చెప్తుండాలి. ప్రాక్టికల్గా మాట్లాడే ప్రతి ఒక్కరు నీ దృష్టిలో పిచ్చోడే కదరా. ఆయన నీకు సొల్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ సర్లే, నేను కూడా రేపు జిమ్కి వస్తాను, అక్కడ నిజమేంటో తెలుసుకుంటాను. తెలుసుకో. సిగరెట్లు తగ్గియాలి. వాటర్ కావాలా మిస్టర్ అర్జున్? అంజలి నువ్వా? యా, ఇట్స్ మీ. ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యావు? మార్నింగ్ జిమ్కి వస్తామనుకున్నా, రాలే. నిన్న చేసిన వర్కౌట్కి ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకా మార్నింగ్ నా వల్ల కాలేదు, అందుకే రాలేదు. ఈరోజు జిమ్ మిస్ కదా, వాకింగ్ అయినా చేద్దామని పార్క్ వచ్చా. స్టార్టింగ్ డేస్ ఆఫ్ జిమ్ కదా, అలానే ఉంటుందిలే. పోను అలవాటైపోతుంది. అవును మిస్టర్ అర్జున్, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అడుగు. ఒక అమ్మాయి అబ్బాయిని నమ్మాలి అంటే ఏం కావాలి? నమ్మకం. అది ఎలా వస్తుంది? వాడు అమ్మాయి మీద పెట్టే ఎఫర్ట్స్ని బట్టి వస్తుంది. కరెక్టే. అంజలి, నిన్న క్వశ్చన్ అడగచ్చా? అడుగు. ఆర్ యు ఎ వర్జిన్? చెప్పు అంజలి, ఆర్ యు వర్జిన్? నో. ఓకే మిస్టర్ అర్జున్, బాయ్, టాటా. ఆర్ యు వర్జిన్? నో. హలో హీరో. తాతగారు, కూర్చో కూర్చో. అమ్మా, ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఏం లేదు తాతగారు, బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాను అంటున్నావు కానీ ఏదో బాధలో ఉన్నట్టున్నావు, అర్థం అవుతోంది. షేర్ చేసుకుంటే కొంచెమైనా రిలాక్స్ అవుతావు కదా, చెప్పు. ఆర్ యు వర్జిన్? ఏంటి అర్థం కాలా? తాతగారు, ఆర్ యు వర్జిన్? ఏంటి ఇలా అడుగుతున్నావు, అది కూడా నన్ను? సేమ్ క్వశ్చన్ చాలా మంది అమ్మాయిలను అడిగాను. కొంతమంది కొట్టారు, కొంతమంది తిట్టారు, కానీ ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేదు. ఇలా అడిగితే ఏ అమ్మాయి కూడా ఇవ్వదయ్యా. కానీ ఒక అమ్మాయి ఆన్సర్ చెప్పింది, నో అని. నో అని చెప్పిందా? అవును. అయినా తను నో అంటే నువ్వెందుకు బాధపడుతున్నావు? అదే తాతగారు నాకు అర్థం కావట్లేదు. తను నో అంటే నాకెందుకు బాధేస్తుంది? దాన్నే ప్రేమ అంటారు. నీ మనసు యాక్సెప్ట్ చేయలేకపోతుంది, అందుకే ఆల్రెడీ నువ్వు ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయావు.
తాతగారు అలా ఎలా చెప్పగలుగుతారు మీరు? ప్రేమించిన వాళ్ళు తప్పు చేసినా తప్పక చేసేరేమో అని సర్దుకుపోతాం. కారణం మనం వాళ్ళని నమ్మేం కాబట్టి. అదే నమ్మకం నీకు తన మీద ఉంది. జస్ట్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, అంతే. నువ్వు అడిగిన ప్రశ్నకి మగాడిగా నేనే సమాధానం ఇవ్వలేకపోయాను. కానీ ఆ అమ్మాయి ఇచ్చింది. అంటే నిజాయితీ ఉన్న అమ్మాయి వేరే వాడితో కలిసిందంటే నువ్వు నమ్ముతున్నావా నిజంగా? ఆలోచించుకో. చెప్పు అంజలి, ఆర్ యు వర్జిన్? నో. అర్జున్, నువ్వేంటి ఇక్కడున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నా కోసమా? ఎందుకు? ఆర్ యు వర్జిన్? ఓ, ప్రతి అమ్మాయిలా నేను కూడా కొట్టి చెప్పాలా? ఆర్ యు వర్జిన్? అంజలి, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఆర్ యు వర్జిన్? నో కాదు, ఎస్ ఎస్, నువ్వు వర్జిన్ వే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఈ క్వశ్చన్ నేను వర్జిన్ కాదని చెప్పిన మొదటిసారి అడగాలి అర్జున్. ఏంటి నీ మైండ్లో ఉంది కదా ఈ జనరేషన్లో ఏ అమ్మాయి వర్జిన్గా లేదో అని. అంజలి, అండ్ నా వర్జినిటీ గురించి నీకెందుకు? నీకేం సంబంధం? బికాజ్ ఐ లవ్ యూ. నా వర్జినిటీనా? ఏంటి? నా వర్జినిటీనా? రెండింటిని. హో, రేపెవరో ఒకళ్ళు నన్ను రేప్ చేశారనుకో, నా వర్జినిటీ పోతుంది. అప్పుడు నన్ను వదిలేస్తావా? అంజలి, అలా కాదు. అలా కానప్పుడు ఆ యు వర్జిన్ అని క్వశ్చన్ చేయకుండా ప్రపోజ్ చేయాల్సింది. సరే అయితే విను, ఇప్పటికి నువ్వు వర్జినో కాదో నాకు తెలియదు, బట్ స్టిల్ నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అంజలి. అర్జున్, పిచ్చా ఏంటి? అవును, నాకు పిచ్చే. నా పాస్ట్ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అండ్ ఐమ్ సారీ నిన్ను కొట్టినందుకు. అంజలి, నీ పాస్ట్ ఏదైనా అవ్వచ్చు, ఐ డోంట్ కేర్, బికాజ్ ఐ లవ్ యూ. అంటే ఆ అమ్మాయి నేను కొట్టిన తర్వాత ప్రపోజ్ చేసావా? అవునరా. సరిపోయింది. మరి నేను చేసుకుంటే వర్జిన్ అమ్మాయినే చేసుకుంటా, లేదంటే జీవితంలో పెళ్ళే చేసుకోనన్నావు కదరా. సందీపు, అంజలి వర్జిన్ రా. అవునా? హా, కానీ తను కాదంటుంది కదరా. అదంతా నాకు తెలియదురా. నాకు అంజలి కావాలి. ఐ లవ్ హర్. ఇంకో విషయం, తను వర్జిన్ అని తనతోనే చెప్పిస్తా. అలా ఎలా చెప్పిస్తావురా? అవన్నీ తెలుసుకోవాలంటే ముందు అంజలికి నా మీద ప్రేమ రావాలి. తనకు నీ మీద ప్రేమ ఎందుకు వస్తుంది? వస్తుంది, వచ్చేలా చేస్తాను. దానికంటే ముందు ఫోన్ చేస్తాను. తన నంబర్ నీ దగ్గర ఉందేంటి? ట్రైనర్ మొన్న జిమ్లో జాయిన్ అయింది కదా, ట్రైనర్ దగ్గర నొక్కేశా. సరిపోయింది. చిన్న సెకలు కావరా నీ. సరే కానీ హలో. హాయ్. ఎవరు? నేను అర్జున్ని. నువ్వా? నీకు నెంబర్ ఎవరిచ్చారు? సంపాదించాను. ఎందుకు? నిన్ను కొట్టిన దెబ్బలు సరిపోవా? మళ్ళీ కాల్ చేసావు. ఓ, నువ్వు కొట్టావా? అసలు కొట్టినట్లేదే. అవునా? రేపు కత్తి తీసుకొచ్చి పొడి చేస్తా. అప్పుడు కూడా నీకు పొడిచినట్టే ఉండదు. ఏం పర్లేదు, ప్రేస్ చేతిలో చనిపోయిన ప్రేమికుల్లాగా చరిత్రలో మిగిలిపోతా. చా, అయినా నన్నెందుకు ప్రేమిస్తున్నావు? నీకు కావలసిన క్వాలిటీ నాలో లేదు కదా. అది చెప్పాల్సింది నువ్వు కాదు అంజలి, నేను. అయితే చెప్పు, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. సరే చెప్తా విను.
గుడ్ నైట్ అంజలి. ఏట్రా ఇంకా రావట్లేదు అంజలి? ఫోన్లో నెంబర్ ఉంది కదా, కాల్ చేసి మీకు ఇచ్చుకో. కలవట్లేదురా. మళ్ళీ చెయ్యి. ఒరే మావా, ఉమ్, వెనకాల ఒక అమ్మ వస్తుందిరా, కత్తిలో ఉందిరా. అరే అంజలి రావట్లేదని నేను ఏడుస్తుంటే అమ్మాయి అంటావేంట్రా? భలే ఉందిరా. ఒరే ఎక్కడికి వచ్చేసింది? అర్జున్ రింగ్ అవ్వట్లేదురా. అంజలి, ఇక్కడేం చేస్తున్నావు? ఆ, నేను అది చిన్న పనుండి వచ్చా. ఓ అవునా. ఇతనెవరు? ఆ, వీడు నా ఫ్రెండ్ సందీప్. ఉమ్, ఓ హాయ్. హాయ్. అర్జున్, నీతో కొంచెం మాట్లాడాలి. ఆ, మాట్లాడేసుకుందాం. ఆ, మావ ఏదో పని ఉందన్నావు, వెళ్ళేసి రాబో. అర్థమైంది. ఓకేరా, ఊపించాలి వింగై. చెప్పంజలి, ఏమైంది? అర్జున్, నేను నిన్నొకటి అడగాలి. అడుగు. నిన్ను వర్జిన్ కాకపోతే స్టిల్ నన్ను లవ్ చేస్తావా? నిజం చెప్పాలా? అబద్ధం చెప్పకుండా చెప్పు. అంజలి, ఐ లవ్ యూ. కానీ ఒకటి మాత్రం నిజం. ఏంటి? నువ్వు వర్జిన్వే. కాదు అని చెప్పానుగా. నువ్వు కాదు అన్నంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. అదే చెప్తున్నా. నువ్వు అవును అన్నంత మాత్రాన్న అబద్ధం నిజమైపోతుందా? నా పాస్ట్ తెలిస్తే నువ్వు నా మొహం కూడా చూడవు. నాకు పాస్ట్ కంటే ప్రెసెంట్ ఇంపార్టెంట్. మరి ఫ్యూచర్? ఫ్యూచర్లో నువ్వు ఉంటే చాలు. మిస్టర్ అర్జున్, సరే గాని బైక్ తీ, చిన్న పనుంది. ఎక్కడికి? చెప్తే గాని రావా? చెప్తే ఒక క్లారిటీ ఉంటుందిగా. వెళ్ళేటప్పుడు ఇస్తాలే, పద. అటు కాదు, ఇటు. పద అర్జున్. ఇక్కడే ఇక్కడ పోదామా? పద. చూసిన చాలే, పద. అంజలి, ఇందాక స్లమ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చావు కదా, వాళ్ళంతా నీకు తెలుసా? అక్కడున్న కొంతమందికి ఎవ్రీ మంత్ మెడిసిన్స్ కావాలి. అంత డబ్బు వాళ్ళు బేర్ చేయలేరు. కాబట్టి ఎవ్రీ మంత్ నా శాలరీలో కొంచెం అమౌంట్తో వాళ్ళకి మెడిసిన్స్ కొనిస్తా ఉంటా. మరి నీకు డబ్బులు సరిపోతాయా? హా, మిగతా హాఫ్ శాలరీ ఉంటుంది కదా, అవి సరిపోతాయి. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఇంట్లో వాళ్ళ అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు నాకు. కానీ ఇప్పటి నుంచి ఒకడున్నాడు, గుర్తుపెట్టుకో. ఎవరు ఎవరి లైఫ్లోకి ఊరికి రారు. ఏదో ఒక రీజన్ ఉంటుంది. నా రీజన్ ఒకటే, జీవితాంతం నీతో కలిసి ఉండాలి.
సొసైటీలో అందరి మగాళ్ళు ఒకటే అనుకున్నా కానీ అర్జున్ అలా కాదు. అర్జున్ని చూస్తే నేను కోరుకున్న నా ఫ్యూచర్ కనిపిస్తుంది. తనతో ఉండాలని, తనతో కలిసి బతకాలని ప్రతి క్షణం అనిపిస్తుంది. నాకు అర్జున్ అంటే చాలా ఇష్టం. కానీ నాకు భయంగా ఉంది. నా పాస్ట్ గురించి తెలిస్తే అర్జున్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, లేదా అందరిలా జడ్జ్ చేస్తాడా? లైఫ్లో కొన్ని నిజాలుంటాయి, వాటిని మనం మర్చిపోవడానికి ట్రై చేస్తాం, కానీ ఎప్పటికీ మర్చిపోలేము. రేపు అర్జున్ని కలుస్తా, నా పాస్ట్ మొత్తం చెప్తా. రేపటితో మన ప్రేమ మొదలవుతుందో ముగిసిపోతుందో తెలిసిపోతుంది. అర్జున్, రేపు పార్క్కి వచ్చేయి. నీకు ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏదో చెప్పాలన్నా? ఏం కాదు అంజలి, పర్లేదు చెప్పు. అంజలి పర్లేదు చెప్పు. అది నీ దగ్గర ఒక నిజం దాచా. ఏంటది? నువ్వు అనుకున్నదే నిజం. అంటే నువ్వు? ఎస్, నేను వర్జిన్నే. ఎస్! నాకు తెలుసు అంజలి, నువ్వు వర్జిన్ అని. నాతో ఎందుకు చెప్పలేదు? నమ్మకం లేక చెప్పలేదు. మరిప్పుడు నమ్ముతున్నా కాబట్టి చెప్తున్నా. ఐ లవ్ యూ అర్జున్. నీకు ఇంకొక నిజం చెప్పాలి. ఏంటది? నా పాస్ట్ గురించి. నిజం చెప్పాక నువ్వు నన్ను వదిలేస్తావు. నిన్ను వదిలేస్తానా? ఛాన్సే లేదు. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయి నువ్వు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఇక మిగిలిన జీవితం మొత్తం నీతోనే. సరే, అయితే చెప్తాను. దానికంటే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు వర్జిన్ అయినప్పుడు నాకెందుకు కాదని చెప్పావు? నేను వర్జిన్ అని చెప్పాననుకో, నువ్వు నమ్ముతావా? నువ్వే కాదు, ఈ సొసైటీలో చాలామంది నమ్మరు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో వర్జిన్గా ఉండడం కన్నా వర్జినిటీని వదిలేయడమే గొప్ప అనుకుంటున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా. కల్చర్ అలా చేంజ్ అయింది, ఏం చేస్తాం? నిజమే, కల్చర్ చేంజ్ అయిందని క్యారెక్టర్ కూడా చేంజ్ చేసుకోవాలా? అది నా వల్ల కాదు అర్జున్. ఒక ఆడదాని క్యారెక్టర్ని జడ్జ్ చేసేది ఈ సొసైటీ వర్జినిటీతోనే అర్జున్. వర్జినిటీ? నాకు వర్జిన్ కావాలి అని నువ్వు అడిగినప్పుడు నేను నీకు ఎందుకు సపోర్ట్ చేశానో తెలుసా? ఎందుకు? పెళ్ళైన మొదటి రాత్రే బాడీ టెస్ట్ పెట్టి క్యారెక్టర్ జడ్జ్ చేసే సొసైటీ ఇది. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా బెటర్. క్లారిటీగా పెళ్లికి ముందే చెప్తున్నావు. నా క్యారెక్టర్ని నన్ను ఎవరూ జడ్జ్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదనే ఐ హోల్డ్ మై వర్జినిటీ. అంజలి, సొసైటీ అంటే నేను కూడా ఉన్నాను కదా. సొసైటీ ఏమనుకుంటే నాకెందుకు? నాకు నువ్వే కావాలి అన్నవాన్ని ప్రేమించా. నాకు క్లారిటీ ఇచ్చావు, ఈవెన్ చాలా మందికి ఇచ్చావు. సో ఇప్పుడు నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఏంటి? నీ పాస్ట్ గురించి నాకు అనవసరం. కానీ విను, నువ్వు ప్యూర్ సోల్ అండ్ హార్ట్తో ఉన్నావు. నాకు అది చాలు. ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పకు, నేనేమీ వినను. అర్జున్ గారి ప్రేమ కథ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి జీవితాంతం నీ తోడుగా ఉంటా. నిజం తెలిస్తే జీవితంలో నన్ను చూడని కూడా చూడవేమో.
ఏమన్నా అన్నావు అంజలి? ఉన్నంతకాలం హ్యాపీగా ఉందాం, అన్నీ మర్చిపోయి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. ఆ చెయ్యి వదలకు బాబు, ఎందుకంటే ఇక నుంచి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకునే నడవాలి. చూడండి, ఒకరి కోసం ఒకరు గొడవలు పడుతూ ప్రేమించుకుంటూ సపోర్టివ్గా జీవితాంతం ఉండాలి. వాట్ హీరో, పార్టీ లేదా? ఏంటి పార్టీ? ముసలోడికి దసరా పండగని, పదండి వెళ్దాం. ఏంట్రోయ్ తెగ ఆలోచించేస్తున్నావు? ఎవరికోసం? అంజలి గురించిరా. అంజలి గురించా? ఎందుకు? నీకు నేను చెప్పనే లేదు కదా. ఎస్, నేను వర్జిన్. ఐ లవ్ యు అర్జున్. హోడి అమ్మా, అయితే అనుకున్నా సాధించాలన్నమాట. అవునరా, సూపర్ రా నువ్వు. నాకు ఎలాంటి అమ్మాయి అయితే కావాలనుకున్నానో అలాంటి అమ్మాయి అంజలి. నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఈరోజు. నువ్వు ఒక్కడో హ్యాపీగా ఉంటే సరిపోద్దటి, మరి మా పరిస్థితి ఏంటో. సరే వెళ్ళు, డబ్బులు కొడతాను, మందెచ్చి. మావా ఫ్రెండ్ రా. వీడొకడు మందంటే ఫ్లాష్ మ్యాన్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతాడు. అంతా ఓకే కానీ మావా, నాకు ఒక చిన్న డౌట్ ఉందిరా. ఏంటా డౌట్? అంటే ముందేమో వర్జన్ కాదంది, ఇప్పుడేమో వర్జన్ అంటుంది. దేన్ని నమ్మాలి? తన ప్రేమని నమ్మాలరా. అర్థం కాలే, కొంచెం అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్? ప్రేమ ఎప్పుడు నమ్మకం మీద నిలబడి ఉంటుందిరా. నా మీద నమ్మకం వచ్చేంత వరకు తను నిజం చెప్పలేదంతే. అది ఏంటో ఈడు వర్జన్ ప్రేమ. హలో హలో అంజలి, ఏంటి కాల్ చేసావు? అర్జున్, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నానే. ఒకసారి అర్జెంట్గా హాస్పిటల్కి రావా? హాస్పిటలా? ఏమైంది? త్వరగా రా, వచ్చాక చెప్తా. సరే ఆగొస్తున్నా. ఏమైందిరా? రే అర్జున్ మన్. ఏమైంది అంజలి, సడన్ గా కాల్ చేసావు? ఏం లేదు, చూడాలనిపించింది, అందుకే కాల్ చేశా. టెన్షన్ పడ్డావా? భయపడ్డాను, ఏమైందేమో అని. సారీ. నువ్వు సారీ చెప్పడం కాదు, నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే నాకు కూడా నీతో మాట్లాడాలనిపించింది. కాల్ చేస్తే నువ్వు బిజీగా ఉంటావని చేయలేదు. బిజీయే, బట్ ప్రేమించిన వాళ్ళకి టైం ఇవ్వలేనంత బిజీ అయితే కాదు. బ్లష్ అవుతున్నావా అర్జున్? నువ్వు సిగ్గుపడుతుంటే భలే ముద్దుగున్నావురా. అయితే ముద్దు పెట్టుకో. ఆహా, మూసుకొని బైక్ తీ, వెళ్దాం. నీకు ఆకలిగా లేదా? డైరెక్ట్గా ఆకలేస్తుందని చెప్పొచ్చు కదా. అమ్మాయిలు ఏది డైరెక్ట్గా అడగరు బాబు, మీరే అర్థం చేసుకోవాలి. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటే ఏమో అనుకున్నాను. నిజమే. అంజలి, నేను తాగొచ్చాను తెలుసా? తెలుసు. తెలుసా? మరి నన్నేమనవా? నేను నీ లైఫ్లోకి రాకముందు నుంచి అది నీ లైఫ్లో ఉంది. అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేను ఎలా కాదంటాను? అయితే నేను తాగితే నీకు ప్రాబ్లం లేదా? నాకు ఇబ్బందిగా ఉంది. మానేయమంటే మానేస్తావా? ట్రై చేస్తా. నాకు నీ హెయిర్ స్టైల్ నచ్చలేదు అంటే ఏం చేస్తావు? మార్చుకుంటావా?
మార్చుకుంటా. నాకు నీ పేరు నచ్చలేదు, చేంజ్ చేసుకుంటావా? అసలు నాకు నువ్వే నచ్చలేదంట, చేంజ్ అయిపోతావా? ప్రేమలో ఉన్నప్పుడు అవతల వాళ్ళకి నచ్చినట్టు ఉండడం తప్పు కాదుగా. తప్పు కాదు, కానీ ఆ ప్రాసెస్లో మనకి నచ్చినట్టు మనం ఉండట్లేదు, అప్పుడు అది తప్పు. అంజలి ఒకటి చెప్పు, మన ప్రేమలో ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు ఉండాలా లేకపోతే అవతల వాళ్ళకి నచ్చినట్టు ఉండాలా? నువ్వెలా ఉన్నావో అలానే ఇష్టం. నువ్వు మారిపోతే అన్నీ మారిపోతాయి, అది నాకు ఇష్టం లేదు. ఓకే, లేట్ అయిపోతుంది, నువ్వు వెళ్ళు. అంజలి అంజలి ఏంటి అర్జున్? అంజలి హ్మ్, అంజలి చెప్పు అర్జున్, ఏంటి? హాస్పిటల్ నుంచి హాస్టల్ తీసుకొచ్చా, మరేం లేదా? ఏం కావాలేంటి అర్జున్ గారికి? నాకేం కావాలో నీకు తెలీదా? మళ్ళీ అడుగుతున్నావు. తెలిసినా తెలియనట్టే అడగాలి. సరే తెలుసు కదా. ఏంటిది? ఓఆర్ఎస్ ప్యాకెట్. డ్రింక్ చేసావు కదా, బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. వాటర్లో కలుపుకొని తాగితే అంతా సెట్ అయిపోతుంది. అంజలి గారు, నేను అడిగింది ఇది కాదు. నువ్వు ఒక్కటి అడిగావు, నేను ఒకటి ఇచ్చాను. చెల్లుకి చెల్లు, ఇంక నువ్వు వెళ్ళు. అంజలి, ఐ లవ్ యూ. అరే పోవే. సరే అలాగే. ఫోన్ ఎట్రా బాబు, నీతో మాట్లాడాలంటే చిరాకు వస్తుంది. ఏ ఫోన్ పెట్టే బోకలో లవ్ ఇది. ఓహో, కొత్త ప్రేమికుడా? ప్రేమలో మునిగి తేలుతున్నట్టున్నావు. సరే సర్లే కానీ బా, ఎలా ఉందిరా ఫీలింగ్? మాటల్లో చెప్పలేనురా. పోను ముందే అత్త చెప్తాటి. మూడ్ లేదురా. అంజలి మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నావు. చాలా ఉన్నాయి. బా, నిన్న ఒక విషయం అడిగితే నేమనుకోవుగా? ఏంటది? నిజంగానే ఏమనుకోకూడదు. ఏంట్రా? నాకెందుకో అంజలి వర్జిన్ కాదేమో అని డౌట్గా ఉందిరా. నాకు రాని డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే నువ్వు ప్రేమలో ఉన్నావు కదా, నీకెందుకు వస్తుంది డౌట్? ఇదిగో నా మాటని ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకో. ఏమని? తన వర్జినా కాదా అని. అదెలా తెలుస్తుందిరా? ఓరు పిచ్చోడా, ఇంత అమాయకంగా ఉన్నావుట్రా బాబు నువ్వు. ఒకసారి ఫిజికల్గా కలిసావు అనుకో, తెలిసిపోద్ది. నా మాటని తెలుసుకున్నావు అనుకో, ఒక పని అయిపోద్ది. అది కరెక్ట్ కాదు మావా. ఎందుకు కరెక్ట్ కాదు మావా? నువ్వు అంజలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా? చేసుకుందాం అనుకుంటున్నా. ఒకసారి తెలుసుకోరా, నీకు క్లారిటీ వచ్చేద్ది. అరే, మనం ఒకసారి పుడతాం, ఒకసారి చేస్తాం. వర్జినిటీ కూడా ఒకసారి పోతే మళ్ళీ రాదురా. అలాంటిది రైట్ సిచ్యువేషన్లో రైట్ టైంలో రైట్ పర్సన్తో అవ్వాలి. నీతో మాట్లాడితే బుర్ర ఇట్టెక్కిపోద్దురా. సర్లే, డబ్బులుంటే కొట్టు, కోట తెచ్చుకుంటాను. అలాగే నాకు కూడా తీసుకుంటా. ఇందా 3 లేదు 4 లేదు అని కథలు మింగు. అలాగే చికెన్ బిర్యానీ ఒకటి. ఈ టైంలో ఎవరు? ఏంటే అన్నోన్ నెంబర్ అయితే లిఫ్ట్ చేస్తావా? నువ్వా? నేనే.
ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎందుకు లిఫ్ట్ చేయాలి? అసలు నాకెందుకు ఫోన్ చేసావు? నేను ఎందుకు కాల్ చేస్తున్నానో నీకు తెలుసు. అయినా ఈ మధ్య ఏంటే ఎవరిని వేసుకుని బైక్ మీద తెగ తిరుగుతున్నావు? ఏంటి లవరా? అవన్నీ నీకు అనవసరం. ఛా, రేపు నీ గురించి నిజం తెలిసాక వాడు నిన్ను ఎలాగో వదిలేస్తాడు. అప్పుడు నిన్ను చూసుకోవాల్సింది నేనేగా. ఇది ఎప్పటికీ జరగదు. అవునా? అదే చూద్దాం. హలో, ఏంటంజలి ఇంకా లేవలేదా? లేదు. డైలీ ఫోన్ చేసి నన్ను లేపేదానివి, అలాంటి నువ్వెలా పడుకున్నావు? నైట్ సరిగ్గా నిద్ర లేదు. అవునా? ఎందుకు? నేను ఎందుకు కాల్ చేస్తున్నానో నీకు తెలుసు. అయినా ఈ మధ్య ఏంటే ఎవరిని వేసుకుని బైక్ మీద తెగ తిరుగుతున్నావు? అంజలి, అంజలి, అంజలి ఉన్నావా? హా, ఏమైంది? ఏం మాట్లాడావు? ఏం లేదు, మనసేం బాలేదు. అవునా? అంతా ఓకేనా? సరే కాసేపు పడుకో, నిద్ర లేదన్నావుగా. ఇట్స్ ఓకేలే, చెప్పు. మూసుకొని పడుకోబే. నిద్ర ఇంకా రాదులే. అవును, ఈరోజు నీకు వీక్ ఆఫేగా. సరే ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు, నేను వస్తాను, బయటికి వెళ్దాం. ఎక్కడికి? వచ్చాక చెప్తానులే. సరే. సీ యు, బాయ్. కొన్ని సందర్భాల్లో జీవితం ఒక అందమైన కళలా ఉంటుంది. అర్జున్ నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి ఆ కళకి రంగులొచ్చాయి. తన నవ్వు, తన మాటలు, తన దగ్గరున్న ప్రతి నిమిషం నా హృదయంలో ఏదో తెలియని ఒక గొప్ప అనుభూతినిస్తుంది. కానీ నా గుండెల్లో ఇంకొక నిజం కూడా ఉంది. నేను ఎప్పటి నుంచో దాచుకున్న నిజం. నా పాస్ట్ గురించి అర్జున్కి చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆ నిజం వినిన వెంటనే తను నా చెయ్యి నుంచి చేజారిపోతాడని భయం. అందుకే కొన్ని రోజులైనా తన ప్రేమలో నన్ను నేను మర్చిపోదాం అనుకుంటున్నాను. తనతో జీవితం అంతా సరిపోయే మెమరీస్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు తనకి తప్పకుండా నిజం చెప్పాలి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ అబద్ధం మీద నిలబడదు. ఆకాశంలో ఉండే చందమామ రోడ్డు మీద ఏం చేస్తుంది? ఆహా, ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయిందంట. అందుకే ఇక్కడే ఉండిపోయింది. ఆహా. హా, ఇంతకెక్కడికి వెళ్తున్నావు? బండెక్కు చెప్తా. ఎక్కడికి అర్జున్? మనసేం బాలేదన్నావుగా. అవును, అయితే? అంటే నీ మైండ్ సెట్ అయ్యేంత వరకు ఈరోజంతా నీతోనే ఉంటా. ఇప్పుడంతా సెట్ అయిపోయిందిలే. చెప్పు, ఏం తింటావు? ఇడ్లీ, వడ, పూరి? నాకేమొద్దు. ఎందుకు? అవుట్ సైడ్ ఫుడ్డా? నా వల్ల కాదు. హెల్త్ కాన్షియసా? ఏం నీకు లేదా? మనకంత ఓపిక లేదు. నచ్చింది తినడం, నచ్చినట్టు ఉండడం. అర్థమవుతుందిలే.
సరేలే, అట్లీస్ట్ టీ కాఫీ. బ్లాక్ కాఫీ. ఓకే. జీవితం చాలా చిన్నది అంజలి. ఎంతకాలం ఉంటామో తెలీదు. అందులో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని బతకడం అవసరమా? నేను అదే చెప్తున్నా అర్జున్. జీవితం చాలా చిన్నది. ఏది పడితే అది చేసి పాడు చేసుకోకూడదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది కదా నీ దగ్గర. ఆన్సర్ లేకుండా ఏ క్వశ్చన్ ఉండదు. నీతో మాట్లాడడం కష్టం. హా, సరే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మనం ఫస్ట్ టైం మీట్ అయింది ఇక్కడే కదా. మనమిద్దరం ఒకటైంది కూడా ఇక్కడే. అందుకే ఇక్కడ తీసుకొచ్చా. కాసేపు కూర్చుందామా? హ్మ్. నా మాట వినవే. నేను వినను. అదొద్దు, నీకు కావాలంటే వేరేది నాకు కొనిస్తా. వేరేది వద్దు, నేను అడిగిందే కావాలి. నా మాట వినవే, మా అమ్మవి కదా. నేను వినను. రా. మీరెప్పుడు ఇంతే. ఏంటి బామ్మ, మీ ఆయన ఏమన్నా అన్నాడా? చెప్పండి, పంచాయతీ పెట్టేద్దామా? చూడు బాబు, మా చంటాన్ని నాకు స్వీట్లు కొనిమని అడిగితే నాకు షుగర్ ఉందని సాకు చెప్పి కొనియట్లేదు బాబు. దీనికి షుగర్ ఉందమ్మా, ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతోంది. మళ్ళీ ఇప్పుడు స్వీట్స్ అంటే కష్టం కదా. నువ్వేనా చెప్పవయ్యా. బామ్మ, నాకెందుకో తాతగారు చెప్పేది నిజం అనిపిస్తుంది. అవును. చూడు చూడు, అందరూ ఒకటైపోయారు. ఆ? చూసారా తాతగారు, మనమంతా ఒకటైపోయామంట. నువ్వేమైనా అనుకోవే, నీకు మాత్రం స్వీట్స్ కొనిచ్చే ప్రసక్తే లేదు. నువ్వు ఆ స్వీట్స్ తిని నీకేమైనా అయితే నేను ఉండగలనా? నా ప్రాణం తట్టుకోగలదా? నీకేం కాకూడదనే నీ ఇష్టాన్ని కూడా నేను కాదంటున్నాను. ఈ ఒక్కసారికి నా మాట వినవే. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి చెప్పి నా నోరు ముయిస్తారు. మా అమ్మ కదూ, మా బుజ్జి కదూ, చెప్పేది వినవే. నా బంగారం కదా, నేను చెప్పినట్టు వినవే. సర్లేండి, ఈ ఒక్కసారికి మీ మాట వింటాను. నువ్వు ఆ స్వీట్స్ తిని నీకేమైనా అయితే నేను ఉండగలనా? నా ప్రాణం తట్టుకోగలదా? నీకేం కాకూడదనే నీ ఇష్టాన్ని కూడా నేను కాదంటున్నాను. ఈ ఒక్కసారికి నా మాట వినవే. వెయిట్, స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది? 5 minutesలో వస్తా. సరే. వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళావు? చెప్తాలే. నువ్వు అర్థం కావు. ఏమైంది? లిఫ్ట్ ఆగిపోయింది. ఇప్పుడెలా? నీకుంది. ఫైవ్ ఫ్లోర్సా? మరంతేగా. నో, నా వల్ల కాదు అర్జున్. అంజలి, నేనున్నాను కదా.
బరువుగా ఉన్నానా? దిగిపోనా? నువ్వు నాకు మోయలేని బరువు కాదు, జీవితాంతం మోయాలనిపించే బాధ్యతవి. ఈ 5 floors నేను మోయకపోతే ఇక జీవితాంతం ఏమొస్తాను చెప్పు? వెళ్దామా? One minute. హలో, ఎక్కడున్నారా? బయట ఉన్నా. ఇక్కడ లాక్ వేసి ఉంది. కీ షూలో పెట్టారా, చూసుకో. మ్మ్. మ్మ్. వాటర్ ఏమైనా తాగుతావా? మ్మ్. మ్మ్. ఏంటి అర్జున్, చెమటలు పడుతున్నాయి? ఆ, ఏం లేదు. థ్యాంక్స్. ఓ, ఫోన్ కోసమా? నువ్వేమనుకున్నావు? నేనేం అనుకోలేదు. ఆ, అంజలి, మ్? మనం సినిమా చూద్దామా? హ్మ్. మ్. నాకు మగధీర సినిమా చాలా ఇష్టం తెలుసా? ఈ సినిమాలో ఈ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. హ్మ్. నాకు కూడా ఇష్టం. మ్. మనం దీన్ని రీక్రియేట్ చేద్దామా? చేద్దాం. హ్మ్. ఏంటి అంత బ్లడ్ తీసావేంటి? బ్లడ్ డొనేషన్ చేస్తావేంటి? కాదు, నీ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి.
ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంజలి. నాకు ఏ హెల్త్ ఇష్యూ లేదు. పైకి పర్ఫెక్ట్ గానే ఉంటారు, లోపల ఎలా ఉందో తెలుసుకోవాలిగా. ఇందాక మెడికల్ షాప్కి వెళ్ళింది దీనికోసమా? హహా, అవును, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమే. మీ డాక్టర్ని నర్సుల్ని ప్రేమిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో కదా. ఆల్మోస్ట్. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంపిల్స్ టెస్ట్ చేపిస్తాను. ఈరోజు నీకు హాలిడే కదా. ఆఫ్ కాబట్టి ఈరోజు చేపిస్తాను. నార్మల్ టైంలో ప్రొఫెషనల్ వర్కే, నాట్ పర్సనల్. సరే పద, డ్రాప్ చేస్తా. పర్వాలేదు, నేను వెళ్తాలే. వస్తా అంటున్నాగా. నేను వెళ్తా అంటున్నాగా. నువ్వు మొండిదాని అంజలి, ఇలా అయితే నా వల్ల కాదు. హ్మ్, అంజలి బాయ్. రేపు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక చెప్తాను నీ సంగతి. దూది బ్యాండెడ్ ఏమైనా ఇస్తావా? అర్జున్, అర్జున్, అర్జున్! ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు? నీకు అంజలి పాస్ట్ గురించి తెలుసా? అంజలి పాస్ట్ గురించా? ఇప్పుడు అదెందుకు? చెప్పా, తెలుసా తెలీదా? అంజలి చెప్పడానికి చాలా ట్రై చేసింది కానీ నేనే వద్దన్నా. రే, తను చెప్పినప్పుడు వినుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు కదరా. ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏంటే, ఎక్కడి నుంచి వస్తానా? వాడి దగ్గర నుంచేనా? ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా మాట్లాడుతుంటే వెళ్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పాలి? నన్ను వదిలే ప్లీజ్. ఏదో ఒకట్లే, ఒకసారి నేను చేస్తా. వదిలేస్తానే. నేను అడిగింది ఇచ్చేస్తే వదిలేస్తా. నిన్నేమన్నా పెళ్లి చేసుకుంటానంటున్నానేంటి? నాకు కావాల్సింది ఇస్తే వదిలేస్తాను. అది ఎప్పటికి జరగదు. జరగాలి, జరిగి తీరాలి. లేదంటే నీ గురించి మొత్తం వాడికి చెప్పేస్తా. ఏంటి, బెదిరిస్తున్నావా? అలాంటిదే అనుకో. ఏయ్! గెట్ లాస్ట్. ఎవడ్రా నువ్వు అంజలి చేపట్టుకున్నావు? ఇంతకీ నువ్వెవడరా? దాని ఫ్రెండ్వా, బెస్టీవా, లేదా ఇంకా ఏమైనా? రేయ్, తను నా ఫ్రెండ్ లవర్. ఓ, సైడ్ క్యారెక్టరా? ఏంట్రా నువ్వు నోటుకొచ్చినట్టు వాగుతున్నా అమ్మాయితో? నోటుకొచ్చింది ఏం వాగలేదే, జస్ట్ ఉంచుకుంటా అన్న అంతే. రేయ్ రా, పోలీసు కాలరే పట్టుకుంటావా? అయినా దాని గురించి నిజం తెలిస్తే నువ్వు కూడా ఉంచుకుంటానే అంటావురా. ఎవడ్రా వాడు? ఎవడైతే నీకేటాయి, అంజలి గురించి నిజం తెలిసాక వాడు అలా అనుకోవడంలో తప్పులేదనిపిస్తుంది. రే, తప్పుగా మాట్లాడు.